బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. మంత్రి కొండా సురేఖకు మద్దతు పెరుగుతోంది అంటూ చర్చ మొదలైంది. కొండా సురేఖకు సహచర మంత్రుల నుంచి ఫోన్లు మొదలయ్యాయి. జరిగిన సంఘటన గురించి ఆరా తీస్తున్నారు సహచర మంత్రులు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి సైతం కొండా సురేఖ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు అంటూ కూడా ఆ అంశానికి సంబంధించి విస్తృతంగానే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మీడియా అంతా అక్కడికి చేరుకుంది. మరి కాసేపట్లోనే మంత్రి కొండా సురేఖ మాట్లాడబోతున్నారు అంటూ కూడా చర్చ జరిగిన క్రమంలో ఇంతవరకు కూడా మంత్రి కొండా సురేఖ ఎక్కడా ప్రెస్ మీట్ అంటే అఫ్ కోర్స్ అక్కడ ప్రెస్ మీట్ కి సంబంధించి ఏర్పాట్లని జరిగినప్పటికీ ఎక్కడా కూడా ఆమె ఇప్పటివరకు బయటికి రాలేదు, మాట్లాడలేదు. బట్ సహచర మంత్రులు మాత్రం ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. ఫోన్ చేస్తున్నారు, ఏం జరిగింది అంటూ ఆ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ప్రస్తుతం కొండా సురేఖ ఇంటి దగ్గర ఉన్నారు. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మధు, ప్రస్తుతం కొండా సురేఖ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారా? ఎవరెవరు ఇప్పటికీ ఫోన్లు చేయడం జరిగింది? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఆ కొండా సురేఖ నివాసంలో ఉన్నారు. కొద్దిసేపట్లో మీనాక్షి నటరాజన్ని కలవనున్నారు. వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయితే జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా చాలామంది మంత్రులు కొండా సురేఖకి కాల్ చేస్తూ ఉన్నారు, విషయం తెలుసుకుంటున్నారు. ఏం జరిగింది అనేటువంటిది క్యాబినెట్ మీటింగ్కి రమ్మని చెప్తా ఉన్నారు. ఈమె కూడా క్యాబినెట్ మీటింగ్కి ఈరోజు మధ్యాహ్నం జరగబోయే క్యాబినెట్ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తం జరుగుతున్న పరిణామాలపైన వరంగల్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలపైన కొండా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారు కొద్దిమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అనేటువంటిది సుస్మిత ఇప్పటికే మాట్లాడారు. దాంట్లో వేం నరేందర్ రెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్ట్గా ముఖ్యమంత్రి పేరు కూడా ఆమె వాడారు. ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఉన్నారు అనేటువంటిది. సో సుమిత్ ప్రైవేట్ ఓఎస్డి సుమిత్కి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి పరిణామాలపైన సైలెంట్గానే ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎక్కడ రియాక్ట్ కాలేదు. ప్రభుత్వం టర్మినేట్ చేసిన తర్వాత కూడా సైలెంట్గానే ఉన్నారు. కానీ తర్వాత పోలీసులు ఒక మంత్రి ఇంటికి మఫ్టీలో పోలీసులు వెళ్ళడం పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లాల్సినటువంటి అవసరం ఏంది? ఇది ఒక బెదిరింపు, ఒక హూంకరింపు. అంటే మంత్రి ఇంటికి పోలీసులను పంపామనేటువంటి చెప్పే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా చర్చ జరుగుతుంది. సొంత పార్టీ సొంత మంత్రి ఇంటికి పోలీసులను పంపడం అనేటువంటిది భయపెట్టే ప్రయత్నం, అది కూడా బీసీ అయినందుకే భయపెట్టే ప్రయత్నం అనేటువంటిది కొండా సుస్మిత కామెంట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని పార్టీలో నుంచి బలవంతంగా పంపాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆమె వీడియో మాట్లాడారు. ఇందాక కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, చాలామంది పోలీసులు ఉన్నారు చుట్టుపక్కల, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా వేరే ప్రభుత్వంలో ఉన్నామనే అనుమానం కలుగుతుందంటూ ఆమె స్టేట్మెంట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. కొండా మురళి వీడియో స్టేట్మెంట్ చేశారు, ముఖ్యమంత్రిని కలుస్తారు, మీనాక్షి నటరాజన్ కలుస్తానంటూ స్టేట్మెంట్ చేశారు. వారందరికీ వివరిస్తాను, జరిగిన పరిణామాలను తెలుసుకుంటాను, ఏం జరిగిందో నాకు తెలియదని చెప్తా ఉన్నారు. ఒకవేళ సుమిత్ అవన్నీ చేశాడా లేదా అవన్నీ కూడా మాకు తెలియదు. సుమంత్ అవన్నీ చేశాడా లేదా అనేటువంటిది కూడా మాకు తెలీదు, కనుక్కుంటానంటూ స్టేట్మెంట్ చేశారు. ఈ విషయంలో నాకు సంబంధం లేదంటూ కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదం గత కొంతకాలంగా కొండా ఫ్యామిలీకి సంబంధించి మొదటిది కాదు. అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి కంప్లైంట్ చేసినటువంటి తర్వాత క్రమశిక్షణ కమిటీ సంఘం ముందు కొండా మురళి హాజరయ్యారు, వివరణ ఇచ్చారు, కొన్ని పేజీల రూపంలో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరుగుతుంది వరంగల్లో అనేటువంటిది. అక్కడ కొద్దిమంది నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కబ్జాలు చేస్తూ ఉన్నారు, దందాలు చేస్తూ ఉన్నారు. వారిని నిలువరించినందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, మంత్రిని టార్గెట్ చేస్తున్నారు అంటూ కొండా మురళి గతంలో గాంధీ భవన్లో క్రమశిక్షణ సంఘం కమిటీ ముందు హాజరైనటువంటి సందర్భంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత కాస్త సద్దుమణిగినట్టే కనిపించింది. తర్వాత వివేక్ ఎంటర్ అయ్యారు అనేటువంటి అంశంలో ఆమె శాఖలో కాస్త చర్చ జరిగింది. తర్వాత రీసెంట్గా మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కొండా సురేఖ కొద్దిసేపట్లో మీనాక్షి నటరాజన్ కలవడానికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఆమె సిబ్బంది కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా
కొండా సురేఖ మీనాక్షి నటరాజన్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు, ఏం మాట్లాడనున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కొండా సుస్మిత పటేల్ మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున పార్టీలో చర్చకు దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆమె సెల్ఫీ వీడియోలో కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు, వేధిస్తున్నారు, పోలీసులు ఉన్నారు, మొత్తం ఇంటి చుట్టుపక్కల పోలీసులను దింపారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎంతమంది వచ్చినా ఏం కాదనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో చర్చ కొనసాగుతుంది. అసలు ఏంది కొండా ఫ్యామిలీ విషయంలో నిజంగానే వేధింపులు ఉన్నాయా, వారికి కుటుంబ పరంగా టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది. కాకపోతే ఇక్కడ బిగ్ మూమెంట్ ఏంటంటే కొంతమంది మంత్రులు, కేబినెట్ సహచర మంత్రులు కొండా సురేఖకి ఫోన్ చేసి ఆమెకు మద్దతు తెలపడం, మీకు అండగా ఉంటామనేటువంటిది కొండా సురేఖకు తెలపడంతో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మొన్న కొండా ఫ్యామిలీకి సంబంధించి కొండా మురళి, కొండా సురేఖ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, తర్వాత కేసీ వేణుగోపాల్, రాహుల్, సోనియా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జరుగుతున్నటువంటి పరిణామాలపైన మా శాఖలో ఎంటర్ అవుతా ఉన్నారు, ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు. అది సద్దుమనకు ముందుకే కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డి సుమంత్ టర్మినేట్ కావడము, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో పోలీసులు ఇంటికి వెళ్లడంతో వివాదం పెద్దదవుతా ఉంది. ఒకటి కొండా మురళి స్టేట్మెంట్ ఒకటి గమనిస్తే ఆయన సద్దుమణిగించింది, ఏ ఇష్యూ ఉన్నా దీన్ని, ఎవరి తప్పు ఉన్నా దీన్ని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానంటూ ఆయన వీడియో రిలీజ్ చేయడం పైన ఒకటి చర్చ ఉంటే, ఈమె డైరెక్ట్గా మీనాక్షి నటరాజన్ని కలవడానికి మంత్రి కొండా సురేఖ వెళ్తుండడంతో చర్చ కొనసాగుతూ ఉంది. మంత్రుల మద్దతు కొండా సురేఖకు ఫోన్లో చెప్పడంతో ప్రస్తుతం ఏం జరుగుతుందో అనేటువంటి చర్చ కలుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఉంది. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ పైన బిల్లు పైన ఒక క్లారిటీ రానుంది. దాని తర్వాత కేబినెట్లో కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందని చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా కొద్దిమంది రెడ్డి నాయకులు, వరంగల్ జిల్లాకు సంబంధించిన కొద్దిమంది టీడీపీ నాయకులు, గతంలో టీడీపీకి సంబంధించిన నాయకులంతా కూడా మా కుటుంబం పైన కుట్ర చేస్తున్నారంటూ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ స్టేట్మెంట్ చేయడం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. చూడాలి మీనాక్షి నటరాజన్ని కలవడానికి వెళ్లే కన్నా ముందు, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సుష్మిత ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, కొండా మురళి కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అలా కొండా సురేఖ కూడా ఏమైనా వీడియో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే ఇటు మీనాక్షి నటరాజన్తో భేటీ అయిన తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? ఆమె సన్నిహితులు ఎవరైనా అక్కడ బయటకు వచ్చి ఏమైనా మాట్లాడడం జరుగుతుందా? ఏమైనా అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి అక్కడ? కొండా సురేఖ ఇంటి దగ్గర ఎవరు లేరు, వ్యక్తిగత సిబ్బంది, తర్వాత ఆమె క్వార్టర్స్ లో మీడియా సిబ్బంది, మీడియా వరకే ఉన్నారు. కానీ ఎవరు ఇంతవరకు అయితే నాయకులు ఎవరు రాలేదు. ఇక్కడికి నాయకులు రాలేదు, కానీ మిగతా మంత్రుల్ని కొద్దిమంది కలుస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నారు, శ్రీధర్ బాబు దగ్గరికి మధుయాష్కి గౌడ్ వెళ్ళారు, మరొక మంత్రి దగ్గరికి ఇంకా కొద్దిమంది నాయకులు వెళ్తా ఉన్నారు. ఇదే అంశం గురించి మిగతా మంత్రులు చర్చించుకుంటున్నారు. కొండా సురేఖతో ఫోన్లో మాట్లాడారు, ఈమెకు మద్దతు తెలుపుతూ ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపట్లో ఈమె మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని కలుస్తారు. జరుగుతున్న అన్ని పరిణామాలపైన మొదటి నుంచి ఇక్కడి వరకు ఎందుకు కొండా కుటుంబం టార్గెట్ అవుతా ఉంది, మీడియాలో ఎందుకు అలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలపైన, దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటి అంశాలు వివరించేటువంటి అవకాశం ఉంది. కొండా